మీ ఫేవరెట్ ఫుడ్ గానీ ఏం చెప్పలేదు సార్ నాకు. ఫుడ్ నాకు ఫేవరెట్ అని నేను పెట్టట్లేదండి, ఎందుకంటే ఎక్కడ మనకి లొకేషన్లో ఏ ఫుడ్ దొరుకుతుందో దానికే నేను అడ్జస్ట్ అవుతున్నాను. నాకు పలానా హోటల్ నుంచి ఫుడ్ రావాలి, నాకు పలానా ఫుడ్డే రావాలి అని కాదు. ఇంట్లో ఉన్నప్పుడు హోమ్ ఫుడ్, ప్రొడక్షన్ వస్తే ప్రొడక్షన్ వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ప్రొడక్షన్ అందరూ ఇక్కడే స్పాట్లోనే కుకింగ్ చేస్తున్నారు. కొంచెం అడుగుతారు, సార్ ఈరోజు ఇది ఇది డిష్ అండి, మీకు ఏదైనా ఎక్స్ట్రా కావాలంటారు. సో నేను ఐఎమ్ ఓకే, నేను పెద్ద ఇదే ఐఎమ్ నాట్ పెద్ద ఫుడ్ లవర్, నాకు ఇదే కావాలి అదే కావాలి. మంచి ఫుడ్ ఉంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆల్ బ్యాలెన్స్డ్ డైట్. ఓకే సార్, మీరు డైట్ ఎక్కువ రైస్ అవాయిడ్ చేస్తూ ఉంటారు? నో, ఐ టేక్ రైస్ అండి, బట్ ఐ టేక్ స్మాల్ క్వాంటిటీస్. రైస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనర్జీ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తున్నాం కదా. బ్రౌన్ రైస్ సార్ వైట్ రైస్? వైట్ రైస్ అండి, వైట్ రైస్. బ్రౌన్ రైస్ ఇక్కడ కష్టం. వైట్ రైస్ అనేది లిమిట్ ద రైస్ క్వాంటిటీ, ఎక్కువ కాకుండా టేక్ మోర్ ఆఫ్ వెజిటబుల్స్. అండ్ అయితే ఐ నాన్ వెజిటేరియన్, సో ఐ హావ్ నాన్ వెజిటేరియన్ ఆల్సో. లైక్ మోస్ట్లీ ఫిష్ ఎక్కువ తీసుకుంటాను. సో వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్. అంటే ఇట్లా చాలా మంది మీరు అప్పటి నుంచి ఇప్పుడు వరకు అట్లానే మెయింటైన్ చేసి వస్తున్నారంటే మేము అందరూ ఏంటంటే సార్ లిక్విడ్స్ తీసుకుంటారు. యాక్చువల్లీ నన్ను అడిగిన క్వశ్చన్ కూడా, సార్ ఫుడ్ రైస్ తీసుకుంటారా సార్, అన్ని తింటారా, ఓన్లీ ఫ్రూట్స్ సలాడ్స్ ఏనా అని చెప్పేసి చాలా మంది కూడా అడిగారు సార్ నన్ను. సలాడ్స్ ఐ టేక్. సలాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ సలాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నట్స్, సీడ్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, మిగతా అన్ని జ్యూసెస్, ఆల్ ద ఎవ్రీథింగ్ ఇన్ లిమిట్స్ అండి. ఎవ్రీథింగ్ ఇస్ లిమిట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇస్ దేర్. And genetically it is my mother gene has come to me అండి. ఓకే, సో యు నో మీ మదర్ లా ఉంటారా సార్ మీరు? మీ మదర్ లానే ఉంటారా మీరు? మదర్ లాగా కాదు, మదర్ వాస్ క్వైట్ యంగ్, ఈవెన్ లాస్ట్ స్టేజ్ వరకు షీ వాస్ వెరీ యంగ్. సో ఆ జీన్ నాకు వచ్చింది. మీ తాతగారు ఫోర్ ఫాదర్స్ కూడా అలా ఆల్మోస్ట్ ఆల్ ఏజ్ అనేది కొంచెం లేట్గానే ఇట్ కేమ్ అవుట్. ఏజ్ తొందరగా సమ్ పీపుల్ అన్ఫార్చునేట్ యంగ్ లో ఉన్నప్పుడే దే లుక్ వెరీ ఓల్డ్. ఏజ్, స్కిన్ గానీ హెయిర్ జెనెటిక్ అండి, జెనెటిక్ ఇట్స్ ఆల్ జెనెటిక్. బట్ కేర్ తీసుకుంటున్నాను. బట్ అందుకని కాస్మెటిక్ సర్జరీ కానీ కాస్మెటాలజీలో పెద్ద ఇదైపోయి దిగిపోయి అలాంటివి కాదు. జనరల్ బేసిక్ కేర్ మినిమం అది చేయాలి. మేము ఆర్టిస్ట్గా నేను చేయాలి కదా. మేకప్ వేస్తాం, మేకప్ తీసేటప్పుడు ఆయిల్తో తీస్తాం. సో కోకోనట్ ఆయిల్ యూజ్ మోర్. దెన్ అట్లాంటివి ఓకే, అంతేగాని స్పెషల్ ట్రీట్మెంట్ కానీ స్పెషల్ టాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ. చాలా మంది అడుగుతుంటారు, ఇట్లా ఇంకా ఉంటారు కదా, ఒకవేళ ఇలా సినిమా వాళ్ళు కాబట్టి ఇలా తీసుకోవడం వల్ల అలా ఉంటారేమో. సింపుల్ అండి. ఫ్రూట్స్ సీజనల్ టైంలో ఏ ఫ్రూట్స్ వస్తాయో ఆ ఫ్రూట్స్ తీసుకుంటాం. వెజిటబుల్స్ ఏమేమి మార్కెట్లో దొరుకుతాయో అన్నీ ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే టేక్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. ఓకే, డోంట్ ఎక్సీడ్, ఓవర్లోడ్ చేయకూడదు సిస్టమ్ని. ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజ్ అంటే బాడీని టోటల్గా మెటబాలిక్ సిస్టమ్ని రన్ చేయడం ఎక్సర్సైజే. సో అది కాంప్రమైజ్ లేదు. సో నేను మార్నింగ్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్. టైర్డ్గా ఉన్న కూడా వాకింగ్. ఇంట్లో జిమ్ ఉంది, విల్లాలో కూడా జిమ్ ఉంది. సో సమ్ ఎక్సర్సైజ్ బాడీ మూమెంట్కి, బాడీ ఫ్లెక్సిబిలిటీకి. యోగా, యాక్టివ్ యోగా. మార్నింగ్ జనరల్లీ యోగా చేస్తానండి, బికాజ్ యోగాలో బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అండ్ మసిల్ అని టైట్గా ఉంటే లూజ్ అవుతాయి. సో ప్రాణాయామం ఉంటుంది, బ్రీదింగ్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, అంటే గ్రౌండ్ పుషప్స్ కానీ. ఈవినింగ్ టైం జనరల్లీ ఐ డూ వెయిట్స్, అలా లైట్ వెయిట్స్ అలా చేస్తాను, డిపెండింగ్ ఆన్ క్యారెక్టర్. అగైన్ క్యారెక్టర్ ఉంది, ఫైట్ సీక్వెన్స్ ఉంది, టఫ్గా ఉండాలంటే కొంచెం హెవీ వెయిట్స్ చేయాల్సి వస్తుంది. అట్లా బ్యాలెన్స్ చేసుకొని, అప్ అండ్ డౌన్ బ్యాలెన్స్ చేసుకొని పోతాం. మీకు ఇక్కడ హైదరాబాద్లో రెగ్యులర్గా మీరు కలిసే మీ ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరు సార్? ఇక్కడ జనరల్లీ పెద్ద మా పాత ఫ్యాన్స్ ఉన్నారండి. అంటే నేను బిగినింగ్ 89లో ఎవరైతే వచ్చినప్పుడు నాకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఇన్ టచ్ విత్ మీ. ఓకే, సో వాళ్ళు లొకేషన్కే వస్తారు. దే కమ్ టు ద లొకేషన్ అండ్ వాళ్ళు డిస్టర్బ్ చేయరు. వాళ్ళు వచ్చి కూర్చుంటారు అండ్ నాతో 10-15 నిమిషాలు మాట్లాడతారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే పిలుస్తారని వెళ్తాం. సో మా ప్రోగ్రామ్ ఏముంటే మేము పిలుస్తాం, వాళ్ళు వస్తారు. సో దిస్ ఇస్ ది మెయింటెనెన్స్. అప్పుడులోనే మీకు చాలా అసోసియేషన్స్, ఇట్లా ఫ్యాన్స్ గ్రూప్స్ ఇప్పుడు కూడా చాలా మంది. ఇప్పుడు వాట్సాప్ ఉంది కాబట్టి వాట్సాప్ లో ఫోటోలు మెసేజ్లు పంపడం, సెల్ ఫోన్ లో మాట్లాడడం. కానీ ఆ టైంలో కూడా మీకు చాలా ఫాలోయింగ్ ఉంది సార్. ఆ టైంలో కూడా ఒక సెపరేట్ గ్రూప్ ఫామ్ చేసి మీకు ఉండడం మేము చూసాం. ఇప్పుడు కూడా మెయింటైన్ అవుతా ఉన్నారు మీతో పాటు వాళ్ళు కూడా. ఇప్పుడు కూడా ట్రావెల్ అవుతా ఉన్నారు ఆ గ్రూప్ వాళ్ళు కూడా. ఇప్పుడు ప్రెసెంట్ అంటే మేమంటే ఏదో వాట్సాప్ ఇంకొకటి అది గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, కానీ వాళ్ళ అలాగా అభిమానం వాళ్ళు మాత్రం అట్లాగే మీతో. వెరీ లక్కీ ఆ విషయంలో. ఇప్పుడు ఎందుకంటే ఫ్యామిలీ అది ఇది అన్నీ ఉన్నా వాళ్ళు ఏంటంటే దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా నేను ఎప్పుడు చెప్తాను,
ఫ్యామిలీ ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి, సెకండ్ నేను. సో తల్లిదండ్రులు, ఫ్యామిలీ, నేను, దిస్ ఇస్ హౌ ఆర్డర్లో రావాలని చెప్పి. సో నేను ఎప్పుడైనా షూటింగ్ సెట్ వెళ్తే వస్తుంటారు, లేదు వాళ్ళు ఇటు వస్తుంటారు, జాబ్ మీద వస్తుంటారు. అట్లా మెయింటైనింగ్. ఆ విషయంలో ఐ వెరీ లక్కీ. నా కోసం పూజలు చేస్తారు. డెఫినెట్గా ఏదైనా ఒక చిన్న మిస్టేక్ మేమే చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి, అలాంటివి చాలా ఉన్నాయి. బట్ వచ్చినప్పుడు కూడా అందరూ ఒక్కళ్ళు కూడా నెగిటివ్ రేట్ మా అంటే ఆ లాంగ్వేజ్ అంటే మా హీరో అట్లా కాదు, మా హీరో అలాంటి వాడు కాదు, ఏంటి ఇట్లాంటి ఎన్నో చెప్తా ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళ సొంత ఇంట్లో ఒక పర్సన్ని ఎలా ఓన్ చేసుకున్నారు, మిమ్మల్ని కూడా అట్లా మా వాడు అలా కాదు చెప్పుకొని 100 చెప్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఆ దీనిలో మీ ఒక ఫ్యామిలీ పర్సన్ కనుక ఇలా వచ్చి మీ ఫ్యామిలీలో అబ్బాయి ఇట్లా, లేదంటే మీ తమ్ముడు ఇలా ఇంకో ఏదో చెప్తే మా వాడి గురించి మాకు తెలియదే ఏంటి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూడట్లేదండి, ఈ రోజు ఎవరో వచ్చి ఏదో చెప్తే నమ్మేస్తామా? అలా మిమ్మల్ని ఓన్ చేసుకుని ఉన్న వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నారు సార్. డెఫినెట్లీ ఒక మాట నెగిటివ్ కూడా మాట్లాడితే నీకు తెలుసా మేము ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తాము అని రియాక్ట్ అయిన కూడా చాలా. డెఫినెట్లీ ఏదైనా ఒక చిన్న ఇది వచ్చినా కానీ వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. మీకు తెలుసా, మీరు చూసారు ఎన్ని సంవత్సరాల నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాం, సార్ ఏంటో మాకు తెలుసు, ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఎవరో వచ్చి ఏదో ఒకటి చెప్పేస్తే నమ్మేస్తాము మేము, మా ఇంట్లో పర్సన్ ఎట్లాగో మా సార్ అట్లాగా, మా అట్లా వాళ్ళు చెప్పాలంటే మా వాడు అంతే, మా వాడు అట్లాంటి వాడు కాదు. వాళ్ళ దీనిలో అంటే రెస్పెక్ట్ లేదని కాదు, ఇంకా వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ పర్సన్ ఎలాగా చేసుకుంటారు, మా వాడు అలా కాదు అనే దీనిలో ఒక ఫ్యామిలీ ఓన్ చేసుకుంటారు సార్. డెఫినెట్లా సుమన్ గారు అనగానే లేదు మా ఫ్యామిలీ పర్సన్. నేను ఐ ట్రీట్ దెమ్ విత్ లాట్ ఆఫ్ లవ్, ఎఫెక్షన్ అండ్ రెస్పెక్ట్ అండ్ పాత ఇవన్నీ నేను మర్చిపోను. నేను కొత్త వాళ్ళు రావాలి, నేనేం కాదంటం లేదు, బట్ పాత వాళ్ళని కూడా నేను మర్చిపోకూడదు కదా. దే బీన్ విత్ మీ అండ్ గివెన్ మీ సపోర్ట్ అండ్ ఆ టైం అలాగే మెయింటైన్ చేస్తున్నాం అండ్ సేమ్ రిలేషన్షిప్ ఇస్ కంటిన్యూయింగ్ ఆల్సో. వెరీ లక్కీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని వచ్చినా సపోర్ట్గా అట్లా నుంచొని ఒక పర్సన్ మీద ఒక చిన్న ఎలిగేషన్ వస్తేనే మళ్ళీ బ్యాక్ వచ్చి ఇది నేను అని ప్రూవ్ చేసుకోవడం అంటే చాలా ఇది. కానీ మీరు ఎంత స్టబ్బాన్ అయి ఉంటారో అని మేము అనుకుంటూ ఉంటాము. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చి ఒక స్టేజ్లో నుంచున్నారు అంటే అసలు అది నాట్ ఈజీ. లేదండి, నేను ఒకటే చెప్పానండి, చెప్పేవాళ్ళు చాలా చెప్తారు. ఇక్కడ కోర్టులో కావాల్సింది ఎవిడెన్స్ అండి. యూ గెట్ అన్ ఎవిడెన్స్, యూ షో మీ అన్ ఎవిడెన్స్ వేర్ సుమన్ హస్ డన్ ఎ మిస్టేక్. మీరు ఆడు చెప్పాడు, వీడు చెప్పాడు, అవన్నీ 100 చెప్తారు, 10 దానిలో మీడియాస్ లో రాసేసారు చెప్తారు. అది చెప్పేవాళ్ళకి ఏమన్నా చెప్తారు. యూ షో మీ అన్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ లేకుండా వై యూ వాంట్ బ్లేమ్. నేను చెప్తాను, నన్ను ఎవరో బ్లేమ్ చేయమంటారు. ఐ సెడ్ ఐ వోంట్ బ్లేమ్. ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? నా దగ్గర ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేనప్పుడు నేను ఎట్లా ఇంకొక గురించి మాట్లాడొచ్చు? నేను ఎవిడెన్స్ ఉంటే, నాట్ ఫోటోగ్రాఫ్స్, ఐఎమ్ టాకింగ్ విజువల్ అంటే వీడియోస్. ఫోటోగ్రఫీ అన్ని జగ్లరీ చేయొచ్చు. వీడియో ఉందా, కళ్ళ ముందు నేను చూసానా, వీడియో ఉందా, నేను మాట్లాడతాను. అలాగే నా గురించి ఉందా, మాట్లాడండి. వాడు చెప్పాడు, ఇలా చెప్పాడు, దాన్ని బట్టి మంచి. ఇట్స్ వెరీ రాంగ్ అండి, అలా చెప్పొద్దండి. డోంట్ ఆస్క్ మీ టు కమెంట్ అబౌట్ సంబడి అండ్ యూ ఆల్సో డోంట్ కమెంట్ అబౌట్ మీ బై జస్ట్ బై ఎవరో ఆడన్నాడు, వీడు చెప్పాడు. నో, ఏమో చెప్పేవాడు నాకు శత్రువు ఉండొచ్చు. ఒక ఫామ్ లో ఉన్న పర్సన్ ని మామూలుగా వాళ్ళని షో అప్ చేస్తే ఎవరు పట్టించుకోరు తిడితే, బట్ ఒక స్టేటస్ లో ఉన్న వాళ్ళని తిడితే వాళ్ళ అటెన్షన్ మొత్తం మా మీద. ఒక ఎవరిని ఏమీ లేని పర్సన్ ని, ఒక బ్యాక్గ్రౌండ్ లేని పర్సన్ ఒక మాట అంటే మళ్ళీ ఎవరు షో అప్ చేయరు. బట్ అదే ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ వెళ్ళి ఇట్లా అని చెప్పండి, అక్కడ 100 మంది తన్ని ఫోకస్ చేస్తారు. మేబీ అలా కూడా అయి ఉండొచ్చు అంటారు. ఇంపార్టెంట్ సార్, ఇట్స్ ఎన్ ఒపీనియన్ అండి. ఇట్ ఈస్ నాట్, దే ఆర్ నాట్ ఫైనలైజింగ్ మై డెస్టినీ. It's an opinion, so I don't care. Okay. You're not going to finalize my destiny, kada. It's your opinion. Definitely. I'll take it and leave it, that's it. Ante. Why unnecessarily get worried? మీరంతా పాజిటివ్ ఉన్నారు కాబట్టి మళ్ళీ I don't care అని. నేను తప్పు చేస్తే I myself will accept it. నేను తప్పు చేశానండి, సారీ అని చెప్తాను. Not there, you are just giving your opinion. And ఇంకోటండి, the person who loves me is not bothered. Yes sir. The person who hates me will talk more about it. Yes. So there ends the matter. అంతే. మేము నిజంగా మీ మీద ఎఫెక్షన్ ఉన్న వాళ్ళు మీ గురించి ఎంత తప్పు చేసి నాకు తెలిసే గెట్ అవుట్. ఓకేయా, అవునయ్యా, చెడు, మా ఇంకేంటి, నాకు ఆవిడంటే ఇష్టమే అని చెప్తాడు. అది మీకు ఏం లేదనుకోండి, ఏదో అవతలాడు చెప్తాడు, ఏంటి నేను ఇట్లా విన్నాను, అట్లా విన్నాను, అటు ఇటు సంథింగ్. దిస్ ఇస్ హ్యూమన్ టెండెన్సీ. సో ఐ డోంట్ బాదర్. See, when there is something they're talking of certain facts, maybe some 50% thing right ఉన్నప్పుడు క్లారిఫై ఇస్తాను. మీరు చెప్పే దాంట్లో 50% నిజం ఉంది, బట్ జరిగింది ఇది, దిస్ ఇస్ ద క్లారిఫికేషన్, ఇది డోంట్ మిక్స్ అప్ థింగ్స్. మీరు మిక్స్ అప్ దానిలో ఒక పాయింట్ దీనిలో ఒక పాయింట్ చేసి దాన్ని మిక్స్ చేసేసి వద్దు. మీరు డోంట్ మిక్స్ ఇట్ అప్, లెట్ ఇట్ బి వెరీ క్లియర్. సో ఇది జరిగింది, వాట్ డిడ్ నాట్ హ్యాపెన్. మీరే ఏదో ఊహించుకొని, మీరే ఏదో
కథ రాసి 4 దగ్గర ఒక నలుగురు చెప్తే ఆ నలుగురిలో 4 పాయింట్లు నెగిటివ్ పాయింట్స్ తీసుకొని ఆ నెగిటివ్ పాయింట్ అలా అయ్యుండొచ్చు అలా జరుగుండొచ్చు అని చెప్పి వాళ్ళు ఎండింగ్ లో చెప్తారు. ఆ ఎండింగ్ వీళ్ళు అది అనవసరం అన్ని చెప్పేసి కింద ఇలా కొందరు అన్నారు లాస్ట్ లైన్ ఉంది చూసారా, ఇలా కొందరు విన్నారు కొందరు అన్నారు అలా అయ్యుండొచ్చు. బిగినింగ్ బాగా ఇంట్రెస్టింగ్ హెడ్లైన్స్ పెద్ద పెద్దగా ఉంటాయి. హెడ్లైన్స్ మొత్తం కింద వరకు చదవరు కదా, ఫస్ట్ హెడ్లైన్ మీదనే వెళ్ళిపోతారు. అవును, ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఆల్సో నేను చెప్పేది కూడా ఫ్యాన్స్ కూడా ఏంటంటే, ఇప్పుడు ఫ్యాన్స్ హీరోస్ మధ్యలో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండి. మేమంతా ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ గెట్ టుగెదర్స్. 80s గ్రూప్ అంతా మేము కలుస్తుంటాం. ఓకే, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అందరూ వస్తారు. ప్రతి సంవత్సరం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వీఆర్ ఆల్ టుగెదర్. మేము ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎవరో అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పి వద్దు. మీరు అందరూ ఫ్రెండ్లీగా ఉండండి. ఇప్పుడు ఒక సినిమా హీరో రిలీజ్ అవుతుంది, అందరు వెళ్ళండి ఆ సినిమాకి. అదే మీ హీరో సినిమా వీళ్ళు కూడా ఇటు రావాలి. సో సినిమా కూడా సక్సెస్ అవుతుంది. అది ఉండాలి. కానీ ఏదో కమెంట్ చేయడం, ఏదో ఇది చేయడం వల్ల తప్పది. అట్లా మీరు చేయొద్దు. మీ అభిమానం. ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నామండి, గుడికి వెళ్ళినప్పుడు ఎన్నో దేవుళ్ళు ఉన్నాయి, మీ చాయిస్ కదా. సుబ్రహ్మణ్య స్వామి, శివుడా, మీ అలాగే చాయిస్ మీదే. బట్ అందరూ కలిసి గుడికి వెళ్తున్నారుగా. సేమ్ వే యూ గో అండ్ సీ ఆల్ మూవీస్. సినిమాలు ఏది బాగుందో అది అప్రిషియేట్ చేయండి. సో మన హీరో కూడా ఇలా చేయాలని అప్రిషియేట్ చేయండి. బాగాలేదంటే చెప్పండి, ఇది బాగాలేదని చెప్పండి. బట్ అంతేగాని కొట్టుకోవడం, తిట్టుకోవడం చాలా వెరీ హర్ట్. బికాస్ వీఆర్ ఆల్ టుగెదర్. మీరేమో అక్కడ తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, మేమేమో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. లుక్స్ సో స్టూపిడ్. ఎందుకు అనవసరంగా చేయడం? అండ్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వదిలేసి పాపం వాళ్ళు చేస్తున్నారు. చేసేది మంచి చేయండి. కొట్టుకొని దెబ్బలు తగిలి ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుంది ఆలోచించాలి కదా. సో అంత ఉండొద్దని నేను చెప్తున్నాను.